హాయ్ ఎవ్రీవన్, మీలో అందరికీ జారా ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ తెలిసే ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ బ్రాండ్ చాలా ఎఫెక్టివ్ గా సర్వీస్ డిజైన్ ఉపయోగించి ఎట్లా బెస్ట్ బ్రాండ్ క్రియేట్ చేసింది, ఇంచుమించు $48 బిలియన్ ఇండస్ట్రీని ఎట్లా బిల్డ్ చేసిందో ఈ రోజు మన వీడియోలో చూద్దాం. యాక్చువల్ గా మిగతా బ్రాండ్లు అన్ని చాలా అడ్వర్టైజ్మెంట్ మీద ధ్యాస పెడతాయి. 6 నెలల నుంచి 12 నెలల లోపు వాళ్ళ కొత్త మోడల్స్ డిజైన్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. కానీ జారా అట్లా కాదు. అది ప్రతి 6 వీక్స్ కల్లా కొత్త ర్యాక్స్ రిలీజ్ చేస్తారు. అందుకే జారా ఆల్మోస్ట్ డిస్కౌంటెడ్ సేల్ రన్ చేయదు. అయినా జనాలు ఎందుకు కొంటారంటే జారా ఫాలోస్ ఏ మోడల్. సో అదేం చేస్తుంది అంటే 3 పాయింట్లు అది కన్సిడర్ చేస్తుంది. నెంబర్ 1 స్పీడ్, చాలా స్పీడ్ గా మోడల్స్ ని క్రియేట్ చేస్తుంది. నెంబర్ 2 డేటా, చాలా డేటాని అది ప్రతి స్టోర్ నుంచి డేటాని కలెక్ట్ చేస్తుంది. సో ప్రతి స్టోర్ లో ఉన్న మేనేజర్లు, స్టాఫ్ వీళ్ళందరూ కూడా కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏం కావాలి అనే ప్రాసెస్ ని కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ఉంటారు. ఆ డేటా కలెక్షన్ అంతా ఎప్పటికప్పుడు హెడ్ ఆఫీస్ కి చేరిపోద్ది. అక్కడ వాళ్ళు దానికి తగ్గట్టు డిజైన్స్ ని ప్లాన్ చేస్తూ ఉంటారు. మూడోది సప్లై చైన్. వాళ్ళు ఎండ్ టు ఎండ్ సప్లై చైన్ వాళ్ళ ఓన్ గా ఉండటం వలన వాళ్ళు ఏదైనా ఫ్యాబ్రిక్ నుంచి స్టార్ట్ చేసుకుని ఎండ్ ప్రోడక్ట్ దాకా అన్ని విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలో వాళ్ళు చేయగలుగుతారు. ఫ్యాక్టరీ నుంచి, ఫ్యాబ్రిక్ నుంచి రీటైల్ షెల్ఫ్ దాకా విత్ ఇన్ 3 వీక్స్ లో అది మోడల్ ని తీసుకొచ్చే లెవెల్లో ఇచ్చేసింది. అలాగే దాని మోడల్స్ ఏదైనా సెల్ అవ్వకపోతే ఇమ్మీడియట్ గా దాన్ని షెల్ఫ్ నుంచి ఇచ్చేసేయటం. అట్లాగే ఏ మోడల్ అయినా ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేయకుండా ఎప్పుడు లిమిటెడ్ లెవెల్లో చేయటం వల్ల పీపుల్ ఆల్వేస్, కస్టమర్స్ ఎప్పుడు కూడా ఒక స్కేర్సిటీ ఫీల్ అయ్యేవాళ్ళు, అర్జెన్సీ ఫీల్ అయ్యేవాళ్ళు బయింగ్ కోసం. అందువల్ల జారా తన లైఫ్ టైంలో చాలా తక్కువ సందర్భాల్లో డిస్కౌంట్ ఆఫర్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ ప్రైజ్ కి, అది ఆఫర్ చేసే ప్రైజ్ కొనడానికి జనాల మైండ్ సెట్ ని క్రియేట్ చేసింది. అట్లాగే జారాలో ఉన్న ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, జారా రీటైల్ స్టోర్ లో ఉన్న ప్రతి మేనేజరు, ప్రతి పర్సన్ కూడా ఒక అనలిస్ట్ లాగా యూజర్లు ఏం కొంటున్నారు, ఏమి స్కిప్ చేస్తున్నారు, ఏ దానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు అని ప్రతిరోజు డేటాని డిజైన్ కోసం హెడ్ ఆఫీస్కి ఇవ్వటం వల్ల డిజైన్స్ క్రియేట్ చేసే వాళ్ళకి ఒక ఒపీనియన్స్ ఈజీగా రావటం వల్ల వాళ్ళు క్విక్ గా డిజైన్స్ చేయటము, అది డెలివర్ చేయగలగటం చేసేవాళ్ళు. సో దానికి ఎప్పుడూ కూడా యాడ్స్ మీద ఎక్కువ మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. దీనికి మూల కారణం మనం చూస్తే ఇట్ హాస్ క్రియేటెడ్, చాలా మంది అనుకుంటారు జారా ఒక రీటైలర్ అనుకుంటారు. కాదు, అది ఎప్పుడూ కూడా ఒక టెక్ కంపెనీ లాగా పనిచేస్తుంది. ఒక సర్వీస్ డిజైన్ కంపెనీ లాగా పనిచేసి ప్రతి స్టేక్ హోల్డర్ని ఇన్వాల్వ్ చేసింది. కో-క్రియేషన్ జరిగింది అక్కడ హోల్ ప్రాసెస్ లో. అందువల్ల జారా ఎక్కువ సక్సెస్ అయింది. కీప్ వాచింగ్ ఫర్ మోర్ దీస్ కైండ్ ఆఫ్ కేస్ స్టడీస్. థ్యాంక్ యూ.